వెల్కమ్ టు శాస్త్ర టీవీ. ఈరోజు మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోల్కొండ కోటను సందర్శించడానికి బయలుదేరుతున్నాం. ఈ గోల్కొండ కోటను సందర్శించబోయే ముందు దీని యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం గోల్కొండ కొండపై అలనాడు కట్టిరి. ఈ కొండ ప్రాంతం కాకతీయ రాజుల ఆధీనంలో ఉన్నది. ఆనాటి కాకతీయ రాజు శ్రీ ప్రతాపరుద్ర దేవునకు క్రీస్తు శకం 1143 సంవత్సరంలో ఒక గొల్ల అతను ఆ కొండపై కోట కట్టుటకు సలహా ఇచ్చినాడు. అతని సలహా ప్రకారం అక్కడ మట్టి కోట కట్టిరి. అందుచేత గొల్లకొండ కోట నామకరణం జరిగినది. ఇటు చరిత్ర అనుసారం హిందువుల రాజుల పరిపాలనలో ప్రారంభమైనందున శ్రీ అమ్మవారి దేవాలయములు మొదట పూజలు చేయుటకై ఆ కాలంలోనే నిర్ణయం జరిగినది. క్రీస్తు శకం 1163 సంవత్సరంలో కాకతీయ రాజు శ్రీకృష్ణదేవరాయలు బహుమనీ వంశ శ్రీ మహమ్మద్ షాతో సంధి చేసుకుని గొల్లకొండ కోటను అప్పగించింది. తదుపరి కుతుబ్ షాహీ వంశరాజుల ఆధీనంలో ఇండును. క్రీస్తు శకం 1518 నుండి 1687 వరకు 7 పరిపాలించింది. శ్రీ అబ్దుల్ హసన్ తానిషా పరిపాలనలో హిందువుల మంత్రులు శ్రీ అక్కన మరియు మాదన కాలంలో శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయములు కట్టబడినవి. గోల్కొండ బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసంలో ప్రారంభమై ముగింపు ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి. అందుచేత భారతదేశంలో గోల్కొండ కోట శ్రీ అమ్మవారి మహంకాళి దేవాలయం బోనాలు ఉత్సవాలు ప్రముఖ స్థానంలో నిలిచాయి. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవాలు చారిత్రక ప్రాధాన్యం కలిగిన జగదాంబ ఆలయంలో మొదలయ్యాక ఇతర ప్రాంతాలలో జరుగుతారు. తిరిగి చివరి పూజ 9వది పూజా ఉత్సవాలు ముగియడం విశేషం. కట్టడాలను తిరిగిద్దాం రండి. చూసినాక అటు పోయేటప్పుడు మహంకాళి దేవి నమః. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.